హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాగో ప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, ఈ అవుట్డోర్ పాండ్స్తో టోటల్గా బాధేనండి. ఎండాకాలం వచ్చిందంటే కొంచెం నేడుండి చెట్లుంటే బాగుండిద్ది అనిపించింది. ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ రైనీ సీజన్ కానీ శీతాకాలం వచ్చిందంటే చూడండి, ఇదిగోండి ఈ రకంగా మొత్తం ఆకులు అలములు ఎన్ని చేరిపోయి అడుగును కూడా మొత్తం చేరిపోయి క్లీనింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అంతేలేండి, మనిషికి సంతృప్తి ఉండదు అంటానికి ఇదే ఒక నిదర్శన. ఈ రోజైతే నేను నా ఫామ్ క్లీనింగ్ డే అయితే పెట్టుకున్నాను. సో మొత్తం ఫామ్స్ అన్ని కూడా మొన్న వర్షానికి చెట్లు గిట్లు మొత్తం పడిపోయి చాలా చండాలంగా తయారైపోయింది ఫాము. ఎందుకంటే మొత్తం చెట్లు అన్నీ ఫామ్ మీద పడిపోయి ఇదంతా చండాలంగా ఉంది. సో ఈరోజు నేనైతే ఫామ్ క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నాకైతే 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్ అండి. సో నాకే కాదు, టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఆ ఫీవర్తో బాగా ఇబ్బంది పడ్డాం. సో చాలా టైర్డ్గా ఉంది కూడా, నీరసంగా ఉంది. సో అయినా సరే కొంచెం ఫామ్ క్లీన్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు నేను ఓపిక చేసుకొని ఫామ్ అయితే క్లీన్ చేస్తున్నా. సో నేనైతే సైఫోనింగ్ ద్వారానే ఫామ్ని క్లీనింగ్ అయితే చేస్తున్నా. ట్యాంక్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నా. అయితే ఈ టబ్ అయితే క్లీన్ చేస్తున్నాను. సైఫోనింగ్ ద్వారానే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నా. చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి. సో ఇంతకుముందు మోటార్ పెట్టి ఫామ్ని క్లీన్ చేసేవాడిని, కానీ మోటార్ కంటే కూడా సైఫోనింగే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మోటార్ అయితే ఒకటే ఫ్లో ఉంటుంది కాబట్టి గబుక్కున ఏదన్నా పిల్లలు కానీ ఏమైనా చేపలు ఇచ్చే మనం దాన్ని ఆపుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే సైఫోనింగ్ ద్వారా అయితే మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సినంత ఫ్లోని వదులుకోవచ్చు దీని ద్వారా. సో దాని ద్వారా ఏంటంటే చేపలు కూడా అలవు. సో యాక్చువల్గా నేనైతే ఈ అవుట్ఫ్లోకి అయితే కింద నెట్ పెట్టేస్తాను. ఈ నెట్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు అనేవి కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. సో ఇందులో పిల్లలు ఏం లేవు కాబట్టి ఇవన్నీ కూడా బ్రీడ్ సైజుకి వచ్చినవి కాబట్టి ఇవైతే నేను కింద నెట్ అనేది ఏది పెట్టలేదు. సో దీంట్లో అయితే మనకి ఫుల్ గోల్డ్ అయితే ఉన్నాయి. సో టబ్బుని చూసి మీరేమీ ఇది ఏంటి ఇలా ఉంది అని అనుకోవద్దు, ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే. సో చెట్ల వల్ల ఈ ఆకులు ఎన్ని పడిపోయి, సో నాకు కూడా కొంచెం ఫీవర్గా ఉండటం వల్ల రెగ్యులర్గా అయితే క్లీన్ చేయలేకపోవడం వల్ల ఫామ్ అయితే ఇలా డర్టీగా తయారైంది. సో ఈరోజైతే మొత్తం ఫామ్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. సో మొత్తం 1 2 3 4 5 6 ఇది ఒక టబ్బు, 7 అక్కడ ఒకటి ఉంది, 8 9 10 11 12 13 14 ఇక్కడ 15 16 17 18తో పాటు అక్కడ ఒక ట్యాంక్ ఒకటి ఉంది. అక్కడ చివరి చూస్తున్నారు కదా, అక్కడ ఒక ట్యాంక్ ఉంది. సో మొత్తం ఈ ఎంత 11 లెక్క పెట్టింది. సో వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. సో ఈ టోటల్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడానికి 1 డే అయితే పడుద్ది. సో ఎలాగోలా ఓపిక చేసి, సో 1 వీక్ నుంచి ఫీవర్ అని చెప్పాను కదా, ఏమీ తినలేదండి. బాగా అదేం ఫీవర్ కానీ కొంచెం టైఫాయిడ్ల లక్షణాలు, కొంచెం ఏమో చికెన్ గున్యా అన్నారు. సో అది దేవుడి దయ వల్ల ఏది అవ్వలేదు. సో కొంచెం వైరల్ ఫీవర్ అంతే. కానీ నీరసం అయితే చాలా నీరసంగా ఉంది. ఎందుకనో ఏం తినాలనిపించట్లేదు. అయినా సరే ఎలాగోలా ఓపిక చేసుకొని మరి చేయాలి కదా, ఎందుకంటే చిన్న ప్రాణులు అల్లాడిపోతున్నాయి వాటర్ సరిగ్గా లేక. వాటి కోసమైనా ఓపిక చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి హెల్త్ బాగోలేదు కాబట్టి వాటర్ కూడా కొంచెం క్లీన్గా ఉండాలి. ఎందుకంటే వాటర్ డర్టీగా ఉంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా మనకి అసలే హెల్త్ బాగోలేకపోవడం వల్ల మనకే కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఈ వాటర్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నాకున్నటువంటి ట్యాంక్స్లో ఏంటంటే దోమలు ఎక్కువగా వాటర్ క్లీన్ చేయడం వల్ల దోమలు ఇందులోనే ఎగ్స్ పెట్టేస్తాయి. సాధారణంగా చేపలు అనేవి దోమల గుడ్లు తినేస్తుంటాయి కదా, కానీ నా దగ్గర మాత్రం ఎందుకో మరి అవి చేయవు. అవే కాదు, ఈ నా దగ్గర పెరిగేటువంటి చేపలు వాటి పిల్లల్ని అవి కూడా తినవు, చక్కగా పెంచుతూ ఉంటాయి. సో అదొక మంచి లక్షణం కావచ్చు. దోమల గుడ్లు తినకపోవడం అదొక చెడ్డ లక్షణంగా కూడా భావించవచ్చు. సో ఇదైతే ఫినిష్ అయిపోతుంది. సో నేనైతే ట్యాంక్ క్లీన్ చేసేసి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.